అందరికి నమస్కారం అండి. ముందుగా టూ ఇంపార్టెంట్ పీపుల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. దానికి ముందు నిజంగా ఈ కథను ఏదైతే ప్రసాద్ గారు, నేను, అరవింద్ గారు నమ్మి సూరి గారు ఒప్పుకోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఈ సినిమాకి. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్కి ధ్రువ ప్లస్ నేను కనిపించాలి అని ఒక విధంలో కనిపించాలని దానికి పర్ఫెక్ట్గా మాకు ఆ టైంకి అలా వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, మా తరపు నుంచి సూరి గారికి. అఫ్కోర్స్ అరవింద్ గారి గురించి అసలు చెప్పక్కలేదు. అరవింద్ గారు అంటడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మామ. బట్ థ్యాంక్ యూ మామ. అసలు అది గుడ్ లక్ లేకపోతే నిజంగా గీతా ఆర్ట్స్ మాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయన స్టాఫ్ అందరూ ఒక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. అలాంటి కాంబినేషన్ మాకు మగధీర తర్వాత ఏం చేయాలనేది నేను పోయిన 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అరవింద్ గారిని, నాతో మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తారని. బహుశా ఈ సబ్జెక్ట్ కోసమే మేము ఇద్దరం వెయిట్ చేస్తూ ఉన్నామేమో, తమిళ్లో ఇలాంటి సినిమా రావడం, ఈ రెండు మమ్మల్ని ఇద్దరు కలపడం అనేది. ఇట్ ఈస్ అ గుడ్ సైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో మళ్ళీ తీసినందుకు. మోస్ట్ హ్యాపీ ఈ మేమిద్దరం చేసినప్పుడల్లా మోస్ట్ ఆనందపడే ఒక వ్యక్తి మా అమ్మ. బికాస్ మమ్మల్ని ఇద్దరిని కలిసి చూడడం అనేది కేవలం మా అమ్మకే ఎక్కువ ఆనందం వస్తుంది. సో ఆవిడ కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరో వ్యక్తి, ఈ సినిమాలో ప్లే చేసిన ప్రతి టెక్నీషియన్స్కి, వేమ గారికి, మధు గారికి, అలాగే మా ఎడిటర్ నవీన్కి, పోసాని గారికి, మాది రెండో కాంబినేషన్, అండ్ మా ఫ్రెండ్స్ అందరూ రణధీర్, ఉపేన్, అలీ, అండ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ నవదీప్. నిజంగా చాలా వీళ్ళందరూ ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఇంత సీరియస్ సినిమాని కూడా. నవదీప్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు మిగతా అందరు ఫ్రెండ్స్తో పాటు. అండ్ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మ్యూజిక్ గురించి కొత్తగా అందరూ మాట్లాడుతున్నాం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అంటే, మా పర్ఫార్మెన్స్కి మించి, కంటెంట్కి మించి ఎంత చేసినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పడకపోతే నిజంగా ఈ స్థాయిలో మనం అప్రిషియేట్ చేసేవాళ్ళం కాదు. 24-25 ఏళ్ళు కుర్రాడండి అతను. అంత ఆయన వయసులో నేను కూడా అంత ఇదిగా చేసేవాడినేమో కాదు. సో హ్యాట్స్ ఆఫ్. ఆ ఏజ్లో అతను చేయడం అంటే ఇంకా ముందు ఇంకా ఎలాగా డెవలప్ అవుతాడో అతను కాదు. ఐ వాంట్ టు వర్క్ విత్ హిప్ హాప్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, నాట్ హిప్ హాప్. థ్యాంక్ యూ సో మచ్ హిప్ హాప్. నిజంగా మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. నీ సాంగ్కి నేను డ్యాన్స్ చేయలేక చచ్చిపోయాను సారీ. బట్ ఒక కొత్త కైండ్ ఆఫ్ డ్యాన్స్, కొత్త కైండ్ ఆఫ్ రొమాంటిక్ నెంబర్స్ అన్నీ ఇచ్చాడు మనకి. ఐ హోప్ హీ డస్ మెనీ మోర్ ఫిల్మ్స్. అలాగే మా లిరిసిస్ట్ యాదగిరి గారికి, చంద్రబోస్ గారికి, నాతో ఎన్నో సినిమాలు పనిచేశారు చంద్రబోస్ గారు. అలాగే ఫస్ట్ టైం యాదగిరి గారితో పనిచేస్తాను. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. అలాగే ఇప్పుడు ఫైనల్గా టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నేను చెప్పాల్సింది, అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా థ్యాంక్ యూ. బట్ టూ ఇంపార్టెంట్, సినిమా రిలీజ్ అయ్యేప్పుడు వీళ్ళిద్దరిని నేను మైండ్లో పెట్టుకున్నాను. ఒకటి డెఫినెట్గా ప్రేక్షకులండి. చాలా రోజుల తర్వాత చరణ్ కొత్త సినిమాలు చేయట్లేదని విన్నప్పుడు ఈ సినిమా నా దగ్గర రావడం అనేది నేను ఒక అదృష్టంగా ఫస్ట్ ఫీల్ అయ్యాను. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది 50-50లో ఉన్నాను. నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. బట్ చాలా కాల్స్ వచ్చినాయి. సురేందర్ గారు చెప్పినట్టు ఈ సినిమా చేస్తున్నందుకు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత అన్ని కాల్స్ వచ్చినాయి. ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు, ఇది విలన్ సినిమా, లేకపోతే అది వేరే కారణాలు బోల్డ్ చెప్పారు. అయినా ఎందుకో మా సంకల్పం చాలా గట్టిగా ఉందేమో, సురేందర్ గారికి సంకల్పం గట్టిగా ఉందేమో, నిజంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది ఈ సినిమా. అండ్ ఆ ఆడియన్స్కి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మంచి కంటెంట్ని మాకు ఇచ్చి మీరు ఒప్పుకున్నందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పుడు నాన్నగారు ఒక రకంగా అప్రిషియేట్ చేసేవారు ప్రతి సినిమాకి ఎలా చేశాను అనేది. బట్ ఈ సినిమాకి నాన్నగారు ఇచ్చిన అప్రిసియేషన్ నేను జీవితంలో మర్చిపోలేను. ఫస్ట్ ఒక నటుడుగా నాకు మంచి పేరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మరి సెకండ్ పీపుల్ హూ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఇస్ మీడియా. నిజంగా ఈ సినిమా ఒక ఎత్తు ప్రేక్షకులు ఒక ఎత్తుకు తీసుకెళ్లారంటే
మీరందరూ ఇక్కడున్న మీడియా అందరూ దాన్ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్లారు. మీ అందరికీ పేరు పేరున సెల్యూట్. అందరూ మీడియాని ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత మంచి సినిమా చేసినా ఎలా చేసినా అసలు ఎవర్రా రేటింగ్స్ కానీ లేకపోతే బాగా మాట్లాడరు అని. ఎందుకు ఎవరు? మేము కరెక్ట్గా చేస్తే, మేము మంచి సినిమాలు వేస్తే మీకు ఏదైనా అది హ్యాబిట్టా లేదా అలవాటా? ఎందుకు ఎవరు మీరు ఖచ్చితంగా ఇస్తారనేది మీరు నిరూపించారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీ వల్లే, మీ మౌత్ టాక్ వల్ల మొదలైంది ఈ సినిమా. మీ మౌత్ టాక్ మీరు రాసిన ఆర్టికల్స్ వల్లే బయట మౌత్ టాక్ వల్లే ఇంత డిమానిటైజేషన్లో కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ మనం సినిమా వెళ్ళి చూడాలని మీ రివ్యూస్, మీ రేటింగ్స్ చూసే వెళ్తున్నారు. కాబట్టి అరవింద్ గారు నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ రకుల్ చాలా మంచి అమ్మాయి కానండి, ఒక సాంగ్లో మాత్రం నేను చాలా జెలస్గా ఫీల్ అయ్యాను. పరేషాన్ రా, నిజంగా మా ఫ్యాన్స్ అందరూ షర్ట్ చించేసుకుని మరీ చూశారు ఆ సాంగ్. ఫస్ట్ టైం ఒక అమ్మాయి కోసం షర్ట్ చించుకొని చూడడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అలా విన్నాను, అలాంటి వీడియోస్ కూడా చూశాను. థ్యాంక్స్ రకుల్, మీ అపియరెన్స్తో నన్నే పక్కన పెట్టేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇందాక ఆయన నాకు చాలా స్వార్థం వల్ల 2 సినిమాలు చేశానని చెప్పేసి మీతో గీతా ఆర్ట్స్లో ఆ స్వార్థాన్ని అల్లు అర్జున్ మీద చూపించకుండా బన్నీ మీద చూపించకుండా మీ పట్ల ఎందుకు చూపిస్తారనేటువంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ మేకింగ్ ఫిలిమ్స్ విత్ యూ ఇన్ బిగ్ ఫిలిమ్స్? ఇప్పుడు గీతా ఆర్ట్స్ చరిత్రలో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ మీవే 2 ఫిలిమ్స్ కూడా. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థం అనేది డెఫినెట్గా నాకు ఉందంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బట్ అఫ్కోర్స్ కొడుకు ఇచ్చే ఆనందం కానీ, కొడుకు వాళ్ళు ఇచ్చే ఇది కానీ, మీరు అది ఎప్పుడు అది మీటర్ మనం డిసైడ్ చేయలేం. అంత ఇచ్చారు అనుకుంటా బన్నీకి. ఇంకా కోరుకుంటే బన్నీ, అది బన్నీ తప్పు కానీ అది అరవింద్ గారు తప్పు కాదు. అంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్లో 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, 2 బిగ్గెస్ట్ వాల్యూమ్ ఫిలిమ్స్ మగధీరా కానీ ఇప్పుడు ఇది. నాకైతే ఏమో మా ఇద్దరికి కుదిరిందేమో. హౌ యూ సెలెక్ట్ దిస్ క్యారెక్టర్ చేసి, ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బేఫికర్గా చేస్తారు. ఒక రీమేక్ ఫిలిం చేసేటప్పుడు 100% వీఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది. బట్ యూ సెట్ దట్ ఆల్ ద వే యూ అండర్వెంట్ సమ్ సార్ట్ ఆఫ్ టెన్షన్, 50-50 ఒపీనియన్తో వెళ్ళారు. అలాంటి 50-50 ఒపీనియన్తో దీంతో వెళ్ళరు. నేను 50-50లో లేనండి. నేను ఖచ్చితంగా ఇది నాకు సూట్ అవుద్ది అని చూసిన నిమిషం నేను ప్రసాద్ గారికి చెప్పాను. 50-50 నా భయం ఏంటంటే, నాకున్న ఈ కాన్ఫిడెన్స్ అందరికీ, మా టీం అందరికీ ఉండాలనేది నా కోరిక. సో మా టీం అందరికీ నాకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నేను పక్కన పెట్టేసి నేను దానికి ఎదురు వెళ్ళేవాడిని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిగతా వాళ్ళలో లేదు. యూ హ్యావ్ క్రియేటెడ్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ గాట్ టు క్రియేట్? లైక్ అంటే ఒక మంచి సినిమా నిజంగా దిల్రాజు గారు చెప్పినట్టు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ ఒక డెసిషన్కి వస్తే కేవలం ఇప్పుడు ఆ సీట్ని కాపాడుకోవడానికో లేకపోతే ఆ నంబర్స్ని కాపాడుకోవడానికో మనం సినిమాలు మొదలు పెడితే నిజంగా మనల్ని ఎవరు కాపాడలేరు. మేబీ ఆ నంబర్స్ వస్తాయి. సరే, నాకు ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, మణిరత్నం గారు నాకు ఒకసారి చెప్పారు నేను కలిసినప్పుడు. నేను ఆయన ఇంతకుముందు ఒక సినిమా చేద్దామని అనుకున్నాం, అది కుదరలేదు. అప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, సరే చరణ్, నువ్వు నా సినిమా చేయకపోతే మళ్ళీ వస్తాను నీకు మంచి కథతో. బట్ నువ్వు ఇంత సాధించావు, నువ్వు ఇంత పెద్ద హీరోవి, నీకేమి లోటేం లేదు ఒక మార్కెట్ పరంగా, ఎందుకు నువ్వు సేఫ్ జోన్లో చూసుకుంటావు? నీ కెరియర్లో నా సినిమా ఒక డిఫరెంట్ సినిమా అవుద్ది. డెఫినెట్గా ఒక కమర్షియల్ సబ్జెక్ట్స్ అంత ఎక్కువ కలెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీకు పేరు వస్తుంది. ఎప్పుడైనా రేపు పొద్దున ఫ్యూచర్లో నువ్వు సబ్జెక్ట్స్ వినేటప్పుడు ఈ దృష్టిలో కూడా ఆలోచించి ఒక సీడ్ని నా బుర్రలో నాటి వెళ్ళిపోయారు ఆయన. బహుశా ఆ విత్తనమే ఇవాళ ధృవాలా వచ్చిందని నేను అనుకుంటాను. So many successful directors are there, but what's the reason that you have taken Surendra Reddy for this film? ఎందుకంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్, మోర్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఈ సెలెక్ట్? సో నిజం చెప్పాలంటే నేను సురేందర్ రెడ్డి గారు రేస్ గుర్రం ముందు నుంచి పనిచేద్దామని కలిసాం. మీరు వకంత వంశీతో ఒకసారి వచ్చారు, ఒక కథ అనుకున్నాం.
బట్ ఆ టైంలో నా కమిట్మెంట్స్ ఏవో ఉండడం బట్టి నేను చేయలేదు. సో బన్నీతో అయిపోయిన తర్వాత నాకు ఇంకా వేరే కమిట్మెంట్ ఉంటే వైల్ కిక్ జరిగేటప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, బ్రూస్లీ జరిగేటప్పుడు కూడా మాట్లాడుకుంటాం. సో ఆయనతో పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అనేది లెక్క తప్ప ఆయనతో పని చేయడం అనేది ఖాయం. అది ధృవ కుదిరింది మాకు అంతే. ఈ సబ్జెక్ట్ విషయంలో వాట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద రొటీన్ వే ఆఫ్ సబ్జెక్ట్స్ యూ డూయింగ్? ఇంతకుముందు చేసిన వాటికి దీనికి ఎక్కడ రిస్క్ అనుకున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ కంటెంట్ అండి, దీంట్లో రిస్క్ లేదు. బట్ నా మీద డెఫినెట్గా కొత్తదనం. మన హీరోలు ఎప్పుడు ఇలాంటి ఇద్దరు ఈక్వల్గా, ఇది విలన్ హీరో సబ్జెక్ట్ కూడా అన్ను నేను. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మల్టీ స్టార్ ఫిల్మ్. ఇద్దరు ఈక్వల్గా ఉండే ఒక సినిమా. ఇంగ్లీష్లో బ్యాట్మ్యాన్ ఉంటుంది, జోకర్ అండ్ బ్యాట్మ్యాన్, అలాంటి ఒక సినిమా. ఇలాంటి ఒక సినిమా నేను ఒప్పుకోవడం అనేది ఒకటి, నిజంగా ఇది కన్విన్సింగ్గా చేయడం అనేది మా డైరెక్టర్ చేతిలో ఉంది తప్ప ఇంకా దీంట్లో రిస్క్ అనేది లేదు. కంటెంట్ ఇస్ అ సూపర్ హిట్.